సో ఏ బ్యాచ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది? లాస్ట్లో జస్ట్ ఏంటి అని చూసాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఏ బ్యాచ్ మీరు? మే 2026. అందరికి టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ వచ్చాయా? మొబైల్ యాప్లో యాక్సెస్ వచ్చిందా? బుక్స్ వచ్చాయా? బుక్స్ తీసుకోలేదా? ఎందుకని చెప్పారు మన వాళ్ళు? మీరు తీసుకున్నారా? మీరు తీసుకోలేదా? తీసుకోండి, ఇస్తారు. ఆన్లైన్లో వాళ్ళు కూడా మీరు కోఆర్డినేట్ చేయండి అమ్మా. మీ అకాడమిక్ ఎవరైతే మాట్లాడుతున్నారో మీతో అదో కోఆర్డినేట్ చేసుకుని బుక్స్ వచ్చే వరకు వాళ్ళు మీకు చూసుకుంటారు. బుక్స్ వచ్చాక అంతా కూడా మళ్ళీ మీ ఇన్ఛార్జెస్ మీకు కావాల్సింది. ఓకే, సో ఏ సబ్జెక్టు నేను చెప్పబోయేది? నేను ఏ ఫ్యాకల్టీ మీకు? అకౌంట్స్ ఫ్యాకల్టీ. ఎవరేస్తారా? ఓకే, ఫైన్. ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది స్టార్ట్ చేయబోయేది? అకౌంట్సా అడ్వాన్స్? ఫౌండేషన్ ఏ సబ్జెక్ట్? సబ్జెక్ట్ పేరు ఏంటి? అకౌంట్. ఇక్కడ అడ్వాన్స్డ్ అకౌంట్స్. ఇంతకుముందు మనకి 7 పేపర్స్ 8 పేపర్స్ ఉన్నప్పుడు సిఐ ఇంటర్లో అకౌంట్స్ పేపర్స్ 2 ఉండేవి. అకౌంట్స్ పేపర్స్ 2 పేపర్స్ ఉండేవి. గ్రూప్ 1లో ఫస్ట్ పేపర్ అకౌంట్సే. గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ కూడా అకౌంట్సే. ఓల్డెన్ డేస్ మేము చదువుకున్నారు. మీరందరూ బాగా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోటిక్ జనరేషన్ అని చెప్పేసి ఏం చేశారు? ఫాస్ట్ పీపుల్ అని చెప్పేసి, ఫాస్ట్ స్టూడెంట్స్ అని చెప్పి ఈ ఉన్న గ్రూప్ 1లో అకౌంట్స్ మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్ని తీసుకొచ్చి ఫౌండేషన్లో పెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఇది రాకముందు రెండింటిని మెర్జ్ చేసి ఒకటే పేపర్ చేశాడు. తర్వాత ఫౌండేషన్ సిలబస్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటర్లోని అకౌంట్స్ని కొంత పార్ట్స్ అక్కడ తీసుకుంటూ వెళ్ళి ఒక ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాడు. ఒకసారిగా తీసుకెళ్లకుండా మొత్తం తీసుకెళ్ళి పెట్టాడు. ఫౌండేషన్ అకౌంట్స్ ఏమైపోయింది? అప్పుడు సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో ఉన్నాయని అక్కడ పెట్టేశాడు. మరి అవన్నీ మళ్ళీ చదువుతాం మనం. మరేం చదువుతాం ఇప్పుడు? ఓల్డెన్ డేస్లో సిఏ ఫైనల్ ఏమున్నాయో చదువుతాం ఇప్పుడు. అకౌంట్స్ చెప్పి మీరు చదువుతుంది సిఏ ఇంటరా, లేదంటే మనం ఓల్డ్ సిఏ ఫైనల్ అనుకోవచ్చా? ఓల్డ్ సిఏ ఫైనల్ 10 days. ఇప్పుడు మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఫైనల్లో ఉండేవి, కన్సాలిడేషన్ ఫైనల్లోనే ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? తెచ్చి ఇంటర్లో. మరి ఫైనల్లో ఏం చదువుకుంటాం అంటే ఫైనల్లో మనం ఇండిఏఎస్ అని ఉంటుంది. ఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్, ఈజ్ జస్ట్ ఏ రెప్లికా ఆఫ్ ఎఫ్ఆర్ఎస్కి కాపీ పేస్ట్ లాగా ఉంటుంది. ఇది చదువు. ఎందుకు అలాగ రెండు చదువుకోవాల్సి వస్తుంది డిఫరెంట్గా అనేది ప్రాసెస్లో మనం అకౌంటింగ్ స్టాండర్డ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పు. ఓకేనా? సో ఏంటి మన సబ్జెక్టు? అడ్వాన్స్డ్ అకౌంటింగ్. ఎన్నో పేపర్ మంది? ఫస్ట్ పేపర్. ఫస్ట్ పేపర్ బాగా రాస్తే బెటరా, యావరేజ్గా రాస్తే బెటరా? అసలు రాకపోతే అసలు బెటర్ కాదు అది. అయితే మిడిల్, లేదంటే యావరేజ్గా, లేదంటే సూపర్. ఎలా రాస్తే బెటర్? యావరేజా, సూపర్గా రాయాలి. ఫస్ట్ పేపర్ అయినా, లేదంటే అకౌంట్స్ కాబట్టి. 2 రీజన్స్. వెరీ గుడ్. అకౌంట్స్ కాబట్టే మీకు స్కోరింగ్ పేపర్. వై స్కోరింగ్ పేపర్? కొన్ని చాప్టర్స్ ఉంటాయి మీకు ఫార్మేట్ బేస్డ్ చాప్టర్స్. అకౌంట్స్ ఈజ్ ఏ ఫార్మేట్ బేస్డ్. బికాస్ ఇప్పుడు మారిపోయిందిలే అమ్మా, ఆ మాట కూడా నేను గట్టిగా ధైర్యంగా ఇక్కడికి ఫైనల్కి చెప్పలేకపోతాను. కొన్ని టాపిక్సే ఫార్మేట్ బేస్డ్, మిగతా అన్ని స్టాండర్డ్స్ కదా, ఫార్మేట్ ఏమఉండదు. మొత్తం మనం కాన్సెప్ట్ ప్రొవిజన్స్ చదువుకోవాలి, ఆ ప్రొవిజన్స్ అప్లై. అన్నీ మనం చదువుకుంటాం, బట్ ఫార్మేట్ బేస్డ్ టాపిక్స్ అన్ని, పార్ట్నర్షిప్ లాంటి అన్ని ఫౌండేషన్. ఎనీ అకౌంట్స్ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్. అకౌంట్స్ ఈజ్ ఏ స్కోరింగ్. అకౌంట్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే బెటరు చెప్పండి? 100కి 120 కావాలా? ఎన్ని కావాలి? 60-70 సరిపోతాయా?
అదైతే మినిమం ఉండాలి. ఈ మినిమం అకౌంట్స్లో వస్తేనే మనం దీంట్ నుంచి బయటపడాలి. లేదంటే టఫ్ టాస్క్, లేదంటే టాస్కే. అందుకని అకౌంట్స్ని మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకో, ప్రీరియల్స్ కాదు పోస్టల్స్. ఎందుకంటే ఈ అకౌంట్ సబ్జెక్ట్ అనేది చాలా మాకే బర్డెన్ అయిన సబ్జెక్ట్. ఇన్ ద సెన్స్ ఎందుకు చెప్తానంటే అట్లాగా మీకు డెప్త్ ఎక్కువ ఉంటుంది. బర్డెన్ అయిన సబ్జెక్ట్ అంటే మీకు చెప్పటానికి అందరూ మేము చెప్పేది ఆ స్పీడ్ని రీచ్ చేసుకోలేము. అందరికి రీచ్ అవ్వడం కోసం మేము చాలా స్లో అయ్యే చెప్పాలి. అలా స్లో అయ్యే చెప్తా అంటే ఏదైనా తక్కువ సిలబసా? ఇది ఒక వ్యాస్ట్ సిలబస్, అన్నీ చెప్పాలి. పెద్ద చాప్టర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా తక్కువ ఉంటాయా? ఒక్కొక్క దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న చాప్టర్లో కూడా స్టాండర్డ్స్ మనకి టైం కూడా పడుతుంది. ద సేమ్ టైం ఈజ్ లెంతీ పేపర్ వస్తుంది. ఎనీహౌ we will deal this paper in a very easy way, don't worry. బట్ మన టార్గెట్ ఏంటి? 60 to 70 మినిమమా మ్యాక్సిమమా? మినిమం ఉండాలి. అంటే పేపర్ నీకు అకౌంట్స్ పేపర్, లా పేపర్ అర్థం కావట్లా, అలా వచ్చింది పేపర్, అన్ని ప్రొవిజన్సే ఉన్నాయి. లా అంటే ప్రొవిజన్స్ ఉంటాయి, అకౌంట్స్ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి అనుకో. అదేం పేపర్ అనాలి మనం? అకౌంట్స్ అనాలి, లానా? థియరీ పేపర్ అనుకోటే కదా. ప్రాబ్లమేటిక్ అంటే ప్రాబ్లమ్స్ ఉండాలి. మీ టైం బాగోక అంతా థియరీ పేపర్ ఇచ్చారను. ఒకసారి జరిగిందమ్మా, ఒకసారి చూసాం మేము. ఇది మాకు అకౌంట్స్ పేపర్, లా పేపర్ అర్థం కాదు. కంపెనీ యాక్ట్లో ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయిగా, వాటన్నింటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ డిజైన్ చేసి ఇచ్చారు. అటువంటి రోజులు కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి బౌన్సర్లు పడుతుంటాయి. అయినా సరే మనం ఆ సిచ్యువేషన్లో కూడా 60 తెచ్చుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఎన్ని తెచ్చుకోవాలి? 60 షుడ్ బి ద మినిమం అకౌంట్స్కి టార్గెట్. లేదంటే చాలా టఫ్ అయిపోతుంది పాస్ అవటం. అని చెప్పి 60 తెచ్చుకోవటం టఫ్ అని అంటే ఈజ్ నాట్ టఫ్, అట్ ద సేమ్ టైం నాట్ ఈజీ, ఈజ్ మోడరేట్. మీరు అకౌంట్స్ బాగా నేర్చుకుంటే ప్లస్లోనే ఉంటాం. మరి అలా చదువుకోవాలి అని అంటే అకౌంట్స్ మనం అసలు క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ ఫాలో అవుతాను నేను, ఓకేనా? నేను ఎప్పుడు ఎవరో ఒకరిని స్టాఫ్ నారవడం ఏదో ఒకటి చెప్తావు, సీరియస్గానే కనిపిస్తాను మీ క్యాంపస్లో. అవునా? ఎప్పుడు నవ్వుతా కనపడ్డానా ఆఫీస్లో? ఎప్పుడైనా? ఎప్పుడు సీరియస్గానే ఉంటాను కదా. అవునా? చాలా తక్కువ నవ్వుతూ ఉండేది. ఈవెన్ మా మేడం ఆఫీస్లో కూర్చున్నా సరే నేను సీరియస్గానే ఉంటాను. మా మేడం అంటే మా వైఫ్ ఉన్నా సరే నేను సీరియస్గా. నేను ఎందుకు ఉంటాను సీరియస్గా? అది వర్క్ ఇంకంతే, తప్పదు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా కాబట్టి అలాగ ఉంటాం. అట్లా అని చెప్పి క్లాస్లో సీరియస్గా ఉంటాను నేను కాదు. అది అలా క్యారీ అవుతుంది, ఫేస్ లుక్స్. దాన్ని చూసి మీరు అమ్మో సార్ని ఏమైనా అడుగుదా అంటే భయం వేస్తుంది, కాబట్టి నేను అడగలేను, డౌట్స్ ఇప్పుడు వద్దులే, అలాగేం ఫీల్ అవుతుంది. రికార్డింగ్ జరుగుతున్న సేపు ఏంటంటే కొంచెం ఆగండి. మా రికార్డింగ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వము, ప్లీజ్ డోంట్. జూమ్ రికార్డింగ్ యాక్సెస్ ఎవరికి? మేము రికార్డ్ చేస్తాం, మీకు ఎందుకు రికార్డింగ్? మీరు ఎందుకు కష్టపడతారు? మీ సిస్టమ్స్ పాడు చేసుకోవాలి, సిస్టమ్స్ని మీరు పాడు చేసుకోకండి. జూమ్ రికార్డింగ్ అంటే సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. చక్కగా క్లాస్లో వినండి, మేమే రికార్డింగ్లు చేసి మీకు పంపిస్తాం. మీరు ఎందుకు రికార్డింగ్ చేయడం? సాఫ్ట్వేర్లన్నీ మెయింటైన్ చేసి పెద్ద పెద్ద సిస్టమ్స్, మీరు లక్షల సిస్టమ్స్ మెయింటైన్ చేసి పెడతాంటే హ్యాంగ్ అవుట్ అవ్వకుండా అవి ఫ్రీ అవ్వదు. రికార్డింగ్స్ గురించి నేను చూసుకుంటాం, ఓకే? సో సీరియస్గా ఉన్నా అని చెప్పేసి మీరేం పెద్దగా డౌట్స్ అడగకుండా ఏమో సార్ సీరియస్గా ఉంటారు ఎప్పుడు అని చెప్పి అనుకోవద్దు. నేను సీరియస్గా స్టాఫ్ తోటి, అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్తో కాదు, స్టూడెంట్స్తో సింపుల్గా నార్మల్గా ఫ్రీగానే ఉంటా. డౌట్స్ అడిగేటప్పుడు ఎప్పుడు భయపడుతూ, ఓకేనా? నెక్స్ట్, అకౌంట్ సబ్జెక్టు మార్క్స్ కోసం నేర్చుకుందామా లేదంటే కాన్సెప్చువల్గా నేర్చుకుందామా? కాన్సెప్చువల్గా నేర్చుకుందాం, కానీ మార్క్స్ రావట్లా. యూజ్ ఉంటుందా? మార్క్స్ తెచ్చుకున్నాం, సబ్జెక్టు రాదు. జరిగిద్ది అలాగా? పర్ఫెక్ట్గా జరిగిద్ది. లేదంటే ఒకసారి టైం బాగుంది అనుకో, కొన్ని సెలెక్టివ్ స్టడీకి వెళ్తాం, అంతవరకు ప్రిపేర్ అవుతాం, అంతవరకు ఎగ్జామ్ వస్తాయి. ఒక్కసారి రేర్గా జరుగుతుంది, ఏ డికేడ్కి ఒకసారి జరిగింది అట్లా, 10 ఇయర్స్కి ఒకసారి లేదా 5 ఇయర్స్కి ఒకసారి అట్లా జరుగుతుంది. ఈజీ పేపర్ ఇస్తారు, సరే నేనే బిలీవ్ చేస్తా అంటే 2 బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఏది 2 సెలెక్ట్ చేసుకోమంటే 2 సెలెక్ట్ చేయొద్దు, బ్యాలెన్స్ చేయడం నేర్చుకో. రెండిట్లో ఒకటి కాదు. ఇదేమి
డ్రెస్ కొనుక్కోవటం కాదు కదా, రెండు బ్యాలెన్స్ తీయాలి కదని చెప్పి ఒక దాంట్లోనేమో చున్నీ, ఒక దాంట్లోనేమో డ్రెస్ తెచ్చుకో, లేదంటే ఒక దాంట్లోనేమో ఒక హ్యాండ్ షర్టు, ఇంకో దాంట్లో ఇంకో హ్యాండ్ షర్టు తెచ్చుకుంటాం. చేయంగా సెలక్షన్ అంటే అక్కడ వేరు, ఇక్కడ సెలక్షన్ అంటే సబ్జెక్ట్ దగ్గర మనం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలంటే రెండు బ్యాలెన్సింగే వెళ్ళాలి. బ్యాలెన్సింగ్ ఇన్ ద సెన్స్ నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఇన్ టైంలో ఎలా ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేస్తాం కానీ ఇన్ టైంలో చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్గా అది కూడా అది చేయాలి, మనం ఫాలో అవ్వాలి. టైంలో మనం ప్రజెంట్ అనుకో, అది మన సబ్జెక్ట్ కొంతవరకు నేర్చుకుంటాం. ఉన్న సిలబస్కి ఓన్లీ సబ్జెక్ట్ అంటే దాని మీద డీప్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నెక్స్ట్ చాప్టర్ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకుంటూ మనం దాన్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలో కూడా నేర్చుకోవాలి. ప్రజెంట్ చేయటం అంటే స్కేలు, పెన్సిలు, ఎరేజర్లు ఇవన్నీ వాడి కలర్లు, గ్లిటర్లు వాడి చేస్తామా, అది కాదు ప్రజెంటేషన్ ప్రొఫెషన్. ఏంటి ఇక్కడ ప్రజెంటేషను, కాన్సెప్ట్ని 100% అక్కడ ప్రజెంట్ చేయాలి, అది కూడా 3 అవర్స్లోనే చేయాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అకౌంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టఫ్ టాస్క్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, టఫ్ టాస్క్ ఏంటంటే 3 అవర్స్లో ఎగ్జామ్ రాయటం. ఈ నేర్చుకున్న ఈ వ్యాస్ట్ సిలబస్ మొత్తాన్ని 3 అవర్స్లో ప్రజెంట్ చేయడమే టఫ్. అందుకని నేనేం చేస్తాను అంటే సబ్జెక్ట్ అంతా చెప్పాక, ప్రాబ్లమ్స్ కూడా చేశాక, కొన్ని ప్రాబ్లమ్స్ మనం టైమర్ పెట్టేలా ప్రాక్టీస్ చేస్తాం. టైమర్ పెట్టి మరి ప్రాక్టీస్ అన్నట్టుగా అలా చేయాలి. చేయకపోతే నేర్చుకుంటాం అంతే, కానీ ఉపయోగం యూజ్ ఉండే విధంగా నేర్చుకుంటాం. అది మనకు ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ వాళ్ళు, ఐ బిలీవ్ యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్, ఫోకస్డ్గానే ఉంటారు. ఫౌండేషన్ పాస్ అయ్యారంటేనే ఫోకస్డ్గా ఉంటారు అందరు, దాంట్లో డౌట్ ఏం లేదు. అది జనరల్ పాయింటే, కానీ అప్పుడప్పుడు మనకు కూడా ఏదో ఒక రీజన్స్ వస్తాయి ఆ మైండ్ ఆఫ్ అవడానికి. అవి రానియకుండా పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కూడా. నేను ఫస్ట్ రోజు పాజిటివ్, నేను పాజిటివ్గా ఉంటా, కాకపోతే కనబడేటప్పుడు మాత్రం ఎట్టున్నాడు అనుకుంటాను సీరియస్గా ఉంటాను. ఇవన్నీ నార్మల్గా. అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకేనమ్మా ఆన్లైన్ వాళ్ళకి. ఆఫ్లైన్ వాళ్ళతో నాకు పెద్ద భయం ఉండదు. ఆన్లైన్ వాళ్ళకి ఏంటి, మీరు ఏదన్నా వర్క్ చేసుకుంటూనే, వర్క్ ఇన్ ద సెన్స్ మూవీ చూస్తా, లేదంటే డ్రైవింగ్లో ఉంటూ, లేదంటే వీడియో గేమ్స్ ఆడుకుంటూ, లేదంటే చిట్ చాట్లు చేసుకుంటూ, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఆపరేట్ చేసుకుంటూ మీరు కూర్చుంటే ఈ సబ్జెక్ట్స్ రావు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీరు ఆఫ్లైన్కి రావడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్కి వచ్చేస్తే పర్ఫెక్ట్గా వెళ్తారు. ఆఫ్లైన్కి వచ్చేయాలి ఫాస్ట్గా. మీరు వస్తే నేను ఫుల్ డే స్టార్ట్ చేస్తాను, రాకపోయినా స్టార్ట్ చేస్తా, బట్ మీరు ఎర్లీగా వస్తే ఇంకా ఫాస్ట్గా స్టార్ట్. ఓకేనా? సో కాబట్టి ఆన్లైన్లో వాళ్ళు, మీరు ఆఫ్లైన్కి రాలేకపోతున్నా ఆన్లైన్లో ఉన్నాం, మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఆఫ్లైన్లో వాళ్ళని మేము కాపాడుతాం. డెఫినెట్గా ఫోకస్గా ఉంటాం. సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్కరిని ఫోకస్ చేసుకుంటూ వాళ్ళకి ఏం రాలేదు, ఏం వచ్చాయి అనేది మాకు ఎదురు ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫేస్లు మేము చూస్తూ ఉంటాం కాబట్టి మాకు అర్థమవుతాయి, మా ఫేస్ వాళ్ళు చూస్తుంటారు. బట్ ఆన్లైన్లో వాళ్ళు నేను చూస్తానా, ఇంకో కెమెరా చూసి మాట్లాడారు, కెమెరాలో ఓకే ఆ పర్సన్ నాడు, ఈ పర్సన్ కనీసం ఫేస్ కూడా తెలియదు, ఊహించుకోవడానికి కూడా రాదు మాకు. అంటే ఆ సిచ్యువేషన్లో మీకు అర్థమైందా లేదా నాకు ఎలా తెలుస్తుంది, అసలు మీరు వింటున్నారు లేదని నాకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడప్పుడు గుర్తు చేయాలి మీరు. ఎవరికి? అందరికీ, నాకు ఒక్కడికే కాదు, నేనున్నాను. సో మీకు ఏం కావాలో నాకు రెస్పాండ్ అవ్వండి. కాకపోతే అవుట్ వస్తాను ఏదైనా రెస్పాండ్ అవ్వండి. లేదంటే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ఆఫ్లైన్ వాళ్ళు మాత్రమే కాదు, ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళు చెప్తారులే సార్, రాస్తారులే నెంబర్స్ అని చెప్పేసి ఎదురు చూస్తా కూర్చోకూడదు. మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలి మాతో పాటు ఫాస్ట్గా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ క్లాస్ మాత్రమే వినాలి, మన పక్కన ఇంకేం ఉండకూడదు. ఆన్లైన్ వాళ్ళకి ఇంక పక్కన ఏముండవు. మేము ఆన్లైన్ 100% మెయింటైన్ చేస్తాం, అంటే డౌట్ ఏం లేదు, ఒక్కరున్నా సరే మెయింటైన్ చేస్తాం ఆన్లైన్లో. బట్ మీరు 100% క్లాస్ని ఫోకస్డ్గా వింటేనే మీకు అది హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ మేము ఎవరికి ప్రిఫర్ చేస్తామంటే ఎవరైనా జాబ్స్ చేసుకున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఎవరు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను హాస్టల్కి రాలేను,
ఇటువంటి పర్సన్స్ మాత్రమే మేము ఆన్లైన్ని సజెస్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, హెల్త్ ఇష్యూస్ ఒకటి, లేదంటే వాళ్ళు ఏదన్నా పార్ట్ టైం జాబ్స్ అట్లాగే ఏదన్నా ఉంటున్నారు, అక్కడ కూడా ఫ్రీ టైం తీసుకుని అటెండ్ అవ్వాలి క్లాస్, లేదంటే మిస్ అయినప్పుడు అట్లీస్ట్ రికార్డింగ్స్ ఉంటాయి. సో ఆన్లైన్ వాళ్ళని మేము కొంతవరకు మాత్రమే మేనేజ్ చేయగలుగుతాం. కొంత మేనేజ్ చేయడం అంటే సూపర్వైజ్ చేయగలుగుతాం క్లాసులో ఉన్నంతసేపు. తర్వాత క్లాసులో ఉండదు, ఫ్యాకల్టీతో మేము ఫ్యాకల్టీస్ ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆన్లైన్ వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు ఫోన్ చేయాలి. మేము ఫోన్లో ఆన్సర్ చెప్పితే వాట్సాప్ మెసేజ్ పెట్టాలి మీకు వచ్చిన డౌట్స్ని. వాట్సాప్ మెసేజ్ పెడితే మేము క్లాసులన్నీ అయిపోయాక ఈవెన్ అది మిడ్ నైట్ అయినా సరే చూసుకొని మీకు ఆన్సర్. మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయింది నా క్లాస్, ఇప్పుడు 7-6కి అయిపోతుంది. 12 hours కంటిన్యూస్ క్లాసెస్ ఉన్నాయి. బట్ తర్వాత నేను వెళ్ళాక ఒక 6 గంటల్లో కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేస్తాను. అప్పుడు దాకా వాట్సాప్ ఏం చూడం, వాట్సాప్లో ఫోన్లు ఇవన్నీ పెద్దగా చూడడం, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్స్ మాత్రమే చూస్తాం. కాబట్టి మీ అన్నీ కూడా మేము ఆ టైంలో మేము రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అవ్వమని మేము పట్టించుకొని అనుకోవద్దు, పట్టించుకుంటాం. బట్ మీ సైడ్ నుంచి ఇనిషియేషన్ రావాలి. ఆన్లైన్ వాళ్ళు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే ఆన్లైన్లో ఉండండి. సెల్ఫ్ కంట్రోల్ లేదు అని అంటే ఏదో ఒకటి చేసి హాస్టల్ ఫీజు అరేంజ్ చేసుకుని వచ్చేసేయండి. క్లాసులో చెప్పుకున్నాం చక్కగా హైదరాబాద్లో సండే వచ్చినప్పుడు ఎక్కువ తిరగొద్దు, నార్మల్గా ఉంటూ చెప్పుకున్నాం. క్లాసులో ఎంజాయ్ చేద్దాం, సిటీని కాదు. సిటీని కూడా క్వాలిఫై అయ్యాక ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఆర్టికల్స్ ఎందుకు 2 years పిక్నిక్ వెకేషన్లో, 2 years ఆర్టికల్స్లో చక్కగా వెకేషన్కి వెళ్ళొచ్చు. వెకేషన్ ఇన్ ద సెన్స్ మన డబ్బులతో కూడా కాదు, మళ్ళీ మనం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రిన్సిపల్ ఆడిటర్ దగ్గర ఆడిట్స్ ఉంటాయి, మీ బ్యాంక్ ఆడిట్స్ ఉంటాయి, ఎక్కడో దూరంగా వస్తాయి. బ్యాంక్ ఆడిట్స్ సిటీలో పక్కన ఉన్న బ్యాంకులో చేయమని ఎవరు ఆడిట్లు, ఏ ఆంధ్రాలోనే ఇంకో చోట ఇస్తారు. స్టాచ్యూటరీ ఆడిట్స్ ఉంటాయి, ఏ ఢిల్లీలోనే ఎక్కడో వస్తాయి. హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చక్కగా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఫ్లైట్లో తీసుకెళ్తారు, వాళ్ళే ఫుడ్ పెడతారు. ఫుడ్ అంటే మళ్ళీ ఏదో స్ట్రీట్ ఫుడ్ కాదు, 5 star హోటల్లోనే పెడతారు. మీరు పేరుకి ఆర్టికల్ చేస్తున్నా మిమ్మల్ని ఒక పెద్ద ఆడిటర్ని చూసినట్టే చూస్తారు కదా. సో ఆ వెకేషన్స్ అన్నీ అవి ఉంటాయి, అప్పుడు ఎంజాయ్ చేయండి, పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయండి 2 సంవత్సరాలు. ఇప్పుడు మాత్రం అప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు మనం చదవాల్సిందే, 100% క్లాసెస్కి రావాలి. లేదంటే మాత్రం సిఏ ఓన్ ఇట్ జస్ట్ లైక్ సిఎంఏ వాళ్ళకి ఎంత చెప్పండి, ఫోకస్ చేయండి పాస్ అవుతారు, ఫోకస్ అయిపోతే పాస్ అవ్వరు, ఇంతే. 100% పాస్ అవుతారు. మీరు ఫోకస్ చేయకపోతే 100% ఫెయిల్ అవుతారు. ఫోకస్ చేయకపోతే, ఫోకస్ చేస్తే దేర్ ఈస్ మోర్ ఛాన్సెస్ అంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీడియం చేయొచ్చా, ఎక్స్ట్రాడినరీ చేయాలి. ఫౌండేషన్కి మీకు అర్థమై ఉంటుంది ఎంత చేయాలి దీనికి, ఓకేనా. యు ఆర్ నాట్ నార్మల్ పీపుల్ ఆర్ అబ్నార్మల్ పీపుల్. కాబట్టి మనం దాన్ని ఈ రోజు నుంచి లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలి. ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు వచ్చారు, మన క్లాస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ లేరు, తక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. నాకు క్లాసులు చెప్తున్నారా, నాకు అర్థమయ్యాయా, టాపిక్ మనం ప్రాక్టీస్ చేసామా, భయమైందా, ఈరోజు 6 వరకులో చూసుకో షెడ్యూల్ అడ్జస్ట్ చేపిస్తాను, మారుతుంది కొంచెం కొద్ది రోజులు, ఓకేనా. సో ఇవన్నీ పట్టించుకోకుండా మనకేం సబ్జెక్ట్ చెప్పారు, మనం ఏం ప్రిపేర్ దాని మీద ఫోకస్, ఓకేనా. సిఎంఏ గురించి వద్దు, కానీ ఇక్కడ సిఏలో మీరు క్వాలిఫై అయ్యాక ఏంటమ్మా మీకు ఉండే బెనిఫిట్స్, క్వాలిఫై అయ్యాక ఏమొస్తాయి చెప్పండి, ఏమేం చేయొచ్చు మీరు క్వాలిఫై అయ్యాక. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జాబు, వన్ థింగ్ ఏంటి జాబు, సెకండ్ థింగ్ జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఏంటి ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ లాయర్ లాగా క్లయింట్స్ వస్తారు మనకు కూడా. కాకపోతే లాయర్ల దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరో అందరూ గొడవ పడే వాళ్ళు వస్తారు, మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరో అర్థం కాని వాళ్ళు వస్తారు. ఏం అర్థం కాని వాళ్ళు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నాకు తెలియట్లేదు, మీరు చేసి పెట్టండి. ట్యాక్స్ రిటర్న్స్ ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, మీరు చేసి పెట్టండి. ఎవరు వస్తారు, ఓన్లీ ఇండివిజువల్స్ వస్తారా, కంపెనీస్ వస్తాయా, పార్ట్నర్షిప్ వస్తాయా, ఎల్ఎల్పీలు వస్తాయి, ఏం వస్తాయి, నీ వస్తాయి. everyone will come to you. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా సరే మీతో సైన్ చేయించుకోవాల్సింది.
వాళ్ళ ఆడిట్ మీద మీరే సైన్ చేయాలి. పొలిటీషియన్ నేను సీఎంను కదా పిఎంను కదా అని చెప్పి సైన్ చేయడానికి ఉండదు. ఈయనే సైన్ చేయాలి. మాట చెప్పింది నేను కాదు, ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు కదా. చూసారా, అది ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. ప్రైమ్ మినిస్టర్ అంత పవర్ఫుల్గా ఉంటారు. సరే, మనకు ఆప్షన్స్ ఏంటి? జాబ్ కానీ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో మీరు చేసేది ఈ ఆడిట్, బ్యాంక్ ఆడిట్స్, లేదంటే ఎంఎన్సీ కంపెనీస్ స్టాచ్యూటరీ ఆడిట్స్, ఇంటర్నల్ ఆడిట్స్, రకరకాల ఆడిట్స్ ఉంటాయి. మీకు ఆడిటింగ్ సబ్జెక్ట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇవి మీకున్న ఆప్షన్స్. వీటిని అక్కడ దాకా వెళ్ళాలి. వాటన్నిటిని ఎలా ఉంటాయని టేస్ట్ ఎప్పుడు చూస్తారు? ఆర్టికల్స్లోనే చూస్తారు. ఆడిట్ ప్రాక్టీస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది దాంట్లోనే చూస్తారు. ఈవెన్ జాబ్ కూడా చూస్తారు. డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకేనా? సో అలా తెలుసుకొని చివరికి ఏం వెళ్తారు? అందరూ ఏం చేస్తారు? ఫస్ట్ జాబ్కి వెళ్తారు. జాబ్కి వెళ్ళి ఒక 5 years అలా వర్క్ చేసుకొని ఎక్స్పీరియన్స్ వచ్చాక, ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ రిలేషన్స్. ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్సేగా. మరి బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకేం కావాలి? ముందు రిలేషన్స్ కావాలి. ప్రాక్టీస్లో మనకేం ఖర్చు ఉంటుంది? ఆర్టికల్స్లో ఒకటి ఇచ్చేది 5,000 కదా, అది మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు హాస్టల్కి కట్టేది అప్పుడు మన ఆర్టికల్ స్టూడెంట్కి కడతాం, మీదేం కట్టాం. ఖర్చు తక్కువే ఉంటుంది మనకి, బట్ ఇన్కమ్ ఉండదు స్టార్టింగ్లో. తర్వాత ఇన్కమ్ జాబ్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్. 5 years ఎక్స్పీరియన్స్ అలా వచ్చాక ఈ 5 yearsలో ఏం చేస్తారండి అంటే మన వాళ్ళు ప్లాన్ ఏం చేసుకుంటారు? రిలేషన్స్, కార్పొరేట్స్ తోటి రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆ రిలేషన్స్ అన్ని యూస్ చేసుకుని ప్రాక్టీస్ సక్సెస్. సో అది మీరు క్వాలిఫై అయ్యాక మీకు ఉండబోయే ఆపర్చునిటీ. ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు, చోట రాస్తారు. స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడంలో మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ కంటే ఎవరు ఉండరు. నాకైతే స్టేట్మెంట్ ఏమైనా కావాలంటే మోడీ గారు ఏం చెప్పారు అనేది ఎత్తుకుంటాం. వివేకానంద గారి తర్వాత ఏనే, స్వామి వివేకానంద స్టేట్మెంట్స్ బాగుంటాయి. తర్వాత నాకు ఇదే ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఇన్స్పిరేషన్ విని అది మన కోసం కూడా ఒకటి చెప్పాడు. అందుకని అది రాసి పెట్టుకోవాలి ప్రతి చోట, బుక్లో రాసి పెట్టుకొని రోజు చూసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం మోటివేట్, ఎవరు వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం, బుక్సే మనం మోటివేట్. నెక్స్ట్, సో మన ఎగ్జామ్స్లో ఎన్ని తెచ్చుకోవాలి? మార్క్స్ 60 to 70 మినిమంగా మెయింటైన్ చేయగలగాలి. 70 మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు నుంచి చదవాలి? మీ సిలబస్ ఎప్పుడు అయిపోతుంది? 31st January ఇట్ ఈస్ ఎ టార్గెట్ లైన్. ±10 or 15 days ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ముందు, ఒక సబ్జెక్ట్ వెనకాల అయిపోతుంది. సో వాట్ ఎవర్ అయిపోతుంది సిలబస్. మరి అప్పటి నుంచి చదువుదామా? సిలబస్ అంతా అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పుడు చదువుకుందామా? ఓన్లీ ఇప్పుడు క్లాసెస్ వినేసి వెళ్ళిపోదామా? ఇంకోటి, ఈరోజు క్లాసు ఏ రోజు ఆ రోజు చదవాలి. 5కి అయిపోయాక క్లాసెస్ 6కి అయిపోయాక ఏం చేయాలి? మీరు ఈరోజు చెప్పింది మొత్తం కూడా రివైజ్ చేసుకోవాలి. నైట్ రివైజ్ చేశాక నిద్రపోవాలి. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటే మనకి సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. ఈరోజే చెప్పింది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ అన్నీ మీ నోట్స్లో మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు రివిజన్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. మర్చిపోవాలి మీరు సబ్జెక్ట్. అలా డైలీ చేయాలి. ఏ రోజు ఆ రోజు కంపల్సరీగా మీరు స్లీప్కి వెళ్ళే ముందు ఒక 1/2 hour 1 hour దేమే స్పెండ్ చేయగలిగి సబ్జెక్ట్ మీకు చాలా సింపుల్. ఇది మర్చిపోవాలి, గుర్తుంటుంది. అక్కడే సగం సక్సెస్ వచ్చాయి. దాన్ని కంపల్సరీగా అందరూ సిలబస్ ఎప్పుడైపోతుంది? 31st ఎగ్జామ్ పెట్టుకుంటాం. అకౌంట్స్ సిలబస్ అయిపోగానే దాన్ని కండక్ట్ చేస్తాం. సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది. డైలీ మినిమం 1 to 3 hours వరకు అకౌంట్స్, నుండి 3 hours వరకు నేను అకౌంట్స్కి మోస్ట్లీ కాన్సెప్ట్ అంతా నేను క్లాస్లోనే చెప్తా, మీరు నోట్స్ రా. అకౌంట్స్లో ప్రాబ్లమ్సే ఎక్కువ. స్టాండర్డ్స్కి సంబంధించింది నేను మెటీరియల్ ఇస్తాను. ఓకే, అది అకౌంట్స్కి మీరు స్టార్ట్ చేయాల్సిన. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్లో చెప్పుంటారు. అన్ని చోట్ల చాలాసార్లు విని ఉంటాం, జాయిన్ అయ్యే ముందు కూడా తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే మనం క్వశ్చన్స్ ఏమేమి తీసుకుంటాం. మీకు క్వశ్చన్స్ రోజు రోజుకి మెటీరియల్స్ సైజు పెరిగిపోతూ ఉంది. ఓకేనా? సో మనం అన్నీ కవర్ చేస్తాం. ముందు స్టడీ మెటీరియల్ అయితే 100% ఫస్ట్ కవర్ చేస్తాం. తర్వాత పాస్ట్ ఎగ్జామ్స్, ఆర్టీపీలు, ఎంటీపీలు మొత్తం ఒకటే సెట్లో చెప్తాం.
ముందు స్టడీ మెటీరియల్ 100% కంప్లీట్ అన్ని చాప్టర్స్. స్టడీ మెటీరియల్ అయిపోయాక ఆర్టీపీలు ఎంటీపీలు, రీసెంట్ ఆర్టీపీలు ఎంటీపీలు మినిమం 10, అంటే ఆర్టీపీలు వచ్చేసేమో ఒక 7 ఆర్టీపీస్ మెయింటైన్ చేస్తాం. ఎంటీపీస్ వచ్చేసి 5 మినిమం. 5 అంటే 5 2s are 2, 10. అండ్ ఇంకోటి ఏంటి, పాస్ట్ ఎగ్జామ్స్ 10 ఎగ్జామ్స్ వరకు కవర్ చేయాలి. మన క్లాస్ నుంచి చెప్పుకుంటాం తర్వాత, నేను మొత్తం రివైజ్ చేస్తాను. సబ్జెక్ట్ రివిజన్ ప్లస్ ఎంటీపీలు ఆర్టీపీ. ఫస్ట్ స్టడీ మెటీరియల్ ఉన్న అన్నీ చేస్తాను. ఇది చేసేసరికి మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. స్టడీ మెటీరియల్ చేశారంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతుంది. సీఏలో ఎలా ఉందంటే, అంతకుముందు ఉండేది సిఎంఏలో ఉండేది ఇది ఎక్కువ. సీఏ వాళ్ళు స్టడీ మెటీరియల్ని ఎక్కువగా ఫోకస్. మీ స్టడీ మెటీరియల్ ఒకటే సరిపోద్దని కాదు, ఆర్టీపీస్ మస్ట్. ఆర్టీపీస్ ని మనం చేస్తాం దీనికి దానికి ప్రిపేర్. సో ఇది మనం మెటీరియల్స్ అప్పుడు ఫాలో అయ్యే థీమ్ అన్నమాట. వీకెండ్కి ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీ వీక్. సిలబస్ అంతా అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీడియోస్ బ్యాకప్ కంపల్సరీగా, వీడియోస్ మీకు బ్యాకప్ వస్తాయి. కాబట్టి మీరు డోంట్ వర్రీ, రికార్డింగ్స్ వస్తాయో లేదో కంగారు ఏం పడవసరం లేదు. రికార్డింగ్ గ్యారంటీగా వచ్చింది. ఇప్పుడన్నా 1 2 ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ రికార్డింగ్స్ ఏదో అవ్వక టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి. అండ్ ఎన్ని మంత్స్ అమ్మా, 10 months. అంటే మన సిలబస్ కోచింగ్ జరిగేది ఎన్ని మంత్స్, 7 months 8 months జరుగుతుందా? ఈ టైంలో ఎప్పుడన్నా ఒకసారి 1 or 2 less than 10 times సింగిల్ డిజిట్లోనే ఉంటాయి వీడియోస్ మిస్ అయ్యేది. ఇది కూడా ఉండదు. నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను, సింగిల్ డిజిట్ అని 2 3 వీడియోస్ మిస్ అవుతాయి ఈ రోజుల్లో. అవి కూడా జూమ్ పెట్టేస్తాను. మీకు ఎట్టి పరిస్థితులను చెప్పినవన్నీ కూడా ఫాలో. సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ పేరు ఏం పేరు మీది? అడ్వాన్స్ అకౌంటింగ్ అడ్వాన్స్ లెవెల్. ఫౌండేషన్లో సబ్జెక్ట్ పేరు అకౌంటింగ్. దానికి ముందు ఒక వర్డ్ యాడ్ చేస్తే వచ్చేదే సిఏ ఇంటర్ అకౌంట్స్. అడ్వాన్స్ అకౌంటింగ్ అంటే మనం నేర్చుకునే దానికి ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటాం. అట్లా అని చెప్పి ఆ టాపిక్స్ ఏం రావు ఇక్కడ, అన్ని న్యూ టాపిక్స్. అడ్వాన్స్డ్ అకౌంట్స్. ఫైనల్ ఏం నేర్చుకుంటాం? ఫైనల్లో సబ్జెక్ట్ పేరు ఐడియా ఉంది అకౌంట్స్కి సంబంధించి? ఎఫ్ఆర్ అంటాం, అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇక్కడ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్లోనే అడ్వాన్స్డ్ టాపిక్స్. రిపోర్టింగ్ అంటే అక్కడ మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫైనల్గా ఎలా ప్రిపేర్ చేస్తాం, దాని ప్రజెంటేషన్ ఎలా చేయాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దాని మీద ఎక్కువ. స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే అన్నీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్సే. కాకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కదా, అక్కడ ఇండియాస్ అంటాం, ఐఎఫ్ఆర్ఎస్. జస్ట్ కాపీ పేస్ట్, పేరు మారుతుంది. ఐఎఫ్ఆర్ఎస్ అనే పేరు దగ్గర రీప్లేస్ విత్ ఇండియాస్ అని కొడితే ఇండియాస్ వచ్చేసింది. 2 ఒకటే. నెక్స్ట్ ఏంటి, సిలబస్. సిలబస్ రాసుకుందరు కానీ దాని గురించి చెప్తా. ఇండెక్స్ అయ్యేది ఎన్ని ప్రజెంటేషన్స్. ఇండెక్స్ కంటే ముందు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని ముందు మీరు కొన్ని ఫాలో అవ్వాలి, కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ అవి. అందులో ఒకటి మాత్రం ఆప్షనల్ ఇస్తా, మీ ఇష్టం, మీరు ఫాలో అవ్వకపోయి నేను అడగను. అందులో ఏంటంటే ఇదిగో ఈ పెన్సిల్ స్కేల్ మీరు ఫాలో అవ్వకపోతేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఫాలో అయితే కాదు. ఎందుకంటే టైం అంతా సేవ్ అవుతుంది. వద్దని కాదు కానీ, బట్ నువ్వు టైం మేనేజ్ చేయగలుగుతాను, నేను స్పీడ్గా డ్రా చేయగలుగుతాను అంటే మెయింటైన్ చేయాలి. లేకపోతే పక్కన పెట్టేసిన ప్రాబ్లం ఏమీ లేదు, మనకేం మార్క్స్ ఏం తగ్గు. కానీ ఈ మూడిట్లో మాత్రం నో కాంప్రమైజ్. క్యాలిక్యులేటర్ ఏ మోడల్ అయినా తెచ్చుకోండి, బట్ మినిమం 12. నేనేం ప్రమోట్ చేయట్లేదు సిటీ 512ని, బట్ క్యాలిక్యులేటర్ ఒకటి మంచిది బాగా పనిచేసి తెచ్చుకోండి. క్యాలిక్యులేటర్ అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రావాలి, రాంగ్ రావు. ఓకేనా? మంచి క్యాలిక్యులేటర్స్, అందుకని మంచిగా కొనుక్కోండి. పర్మనెంట్గా ఉండాలి. మన ఎసెట్ క్యాలిక్యులేటర్ ఉందా? ఫౌండేషన్ క్యాలిక్యులేటర్ ఉందా మీ దగ్గర? ఉన్నాయా? వెరీ గుడ్. ఆన్లైన్ వాళ్ళు ఉన్నాయా మీ దగ్గర క్యాలిక్యులేటర్స్? క్యాలిక్యులేటర్ వెరీ గుడ్ అమ్మ. క్యాలిక్యులేటర్స్ ఉన్నాయంటే మీరు చాలా లైన్లో ఉన్నారు. ఫౌండేషన్ పాస్ అయ్యారంటేనే మీరు లైన్లో ఉన్నట్టు.
ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, బట్ వాళ్ళ టైం బాగలేదు అంతే. తక్కువ పాస్ అవుతాం తక్కువ మందిలో మీరు కూడా. ఫైనల్ ఎంతమంది పాస్ అయ్యారు తెలుసా? సిఏ ఫైనల్ 14,000 మంది క్వాలిఫై అయ్యారు, 14,000. ఫౌండేషన్ ఎంతమంది పాస్ అయ్యారు తెలుసా? 12,000. 12,000 20,000? 12,000. 12,000 13,000 అంతే. మీరు కూడా అంతే ఉన్నారు ఆల్మోస్ట్. అంటే ఫైనల్ ఈజీయా ఫౌండేషన్ ఈజీయా చెప్పండి? ఏది ఈజీ కాదు, ఏది టఫ్ కాదు. అలా చేస్తాం పర్సెంటేజ్ 15%, ఆల్మోస్ట్ అది కూడా అంతే ఉంది. ఫైనల్ కూడా ఫైనల్ కొంచెం పెరిగింది, ఎందుకంటే నెంబర్ ఫౌండేషన్ కొంచెం తగ్గుద్ది కదా, ఎక్కువ మంది రాయారు కదా, కానీ పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అయితే ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ ఫౌండేషన్లో ఆపేద్దాం. ఫౌండేషన్లో పాస్ 35 బయటకు వచ్చారనుకో ఇంటర్లో ఆపేద్దాం. ఇంటర్లో కూడా బయటకు వచ్చారనుకో ఫైనల్లో ఆపేద్దాం. ఎలా ఆపేద్దామని చూస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేయాలి? ఎలా ఆపేదాన్ని దాటాలని చూడాలి అని అంటే మనం రోజు క్లాసెస్కి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. కంపల్సరీగా నోట్స్ ఈజ్ ద మస్ట్ అండ్ షూర్. నోట్స్ మీరు రాసుకొని తీరాలి. మీ నోట్స్లే రేపు మిమ్మల్ని ఎగ్జామ్ ముందు రోజు కాపాడుతాయి. మేము ఎన్ని మెటీరియల్స్ ఇచ్చినట్టే అల్టిమేట్గా మీరు రివైజ్ చేసేది ఏదన్నా ఉందంటే అది మీ నోట్స్. ఫౌండేషన్లో చేసి ఉంటారుగా, ఎన్ని మెటీరియల్స్ తీసుకొని చదివి ఉంటారు, రకరకాల మెటీరియల్ తెచ్చి ఉంటారు మీకు. అవన్నీ ఎగ్జామ్ ముందు రోజు కానీ గంట ముందు కానీ చూసుంటారా? మన నోట్స్ని చూసుంటారు. మీరు రాసుకుంటారు కదా నోట్స్లో, షార్ట్ కట్స్ ఏయో షార్ట్ ఫామ్లోనో ఆ కాన్సెప్ట్ని ఈజీగా ఏదో రివిజన్ అప్పుడు రాసుంటారు కదా, దాన్నే రివైజ్ చేయగలుగుతుంది ఎగ్జామ్ ముందు. అదే ఫాస్ట్గా వెళ్తారు. ఎన్ని మెటీరియల్స్ ఇస్తాం కానీ అవి వాటి నుంచి మీరు మళ్ళీ నోట్స్లు తయారు చేసుకుంటేనే మీకు ఈజీ అయిపోతుంది. నోట్స్ కంపల్సరీ. నోట్స్ రాసిన ఉద్దేశం లేకపోతే నన్ను అడిగితే బెటర్ అసలు సీఏనే మానేసింది, వెళ్ళి సీఎంఏలో కూర్చో. నోట్స్లు రాసే ఉద్దేశం ఎవరికీ లేదు. నేను నోట్స్ రాయిపోయినా సరే నాకు వచ్చేస్తుంది సబ్జెక్టు అనే ఆలోచన ఉంటే, ఎవరికైనా థాట్ ఉంటే బెటర్ డ్రాప్ సీఏ. సీఎంఐలో కూర్చోండి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా పాస్ అవుతాం. ఒకసారి రిలీజ్ అయినప్పుడు హాఫ్ నోట్స్లు రాసుకుని సగవాటికి రాసుకున్నా బయటకు వచ్చేస్తాం. 2 అటెంప్ట్ 3 అటెంప్ట్ 4 అటెంప్ట్ వస్తారు బయట. కానీ సీఏలో మాత్రం ఎప్పటికీ రారు. బయటికి రానప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చోవటం, చదవటం? ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా బుక్స్ ఉన్నాయంటే కంపల్సరీ పెన్స్ కావాల్సిందేగా. ఏదో ఒక పెన్ అయినా మెయింటైన్ చేయండి, 2 అయినా మెయింటైన్ చేయండి. అదే మీ ఎగ్జామ్లో కూడా ఏదో ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. బ్లూ ఆర్ బ్లాక్, ఎనీథింగ్ ఈజ్ పెన్, బ్లాక్ ఈజ్ ప్రిఫరబుల్. ఎందుకంటే మీ పేపర్స్ స్కాన్ చేసి పంపిస్తారు. ఆ స్కాన్ ప్రాపర్గా రావాలంటే బ్లాక్ పెన్కి స్కాన్స్ బాగా వస్తాయి, కంటెంట్ మిస్ అవ్వ. బ్లూకి స్కానింగ్ సరిగా రా అని చెప్పేసి బ్లాక్ పెన్ యూస్ చేయాలి. అదే మ్యాండేటరీగా చెప్తారు. ఈ డజన్ మీద నువ్వు బ్లూ రాసినంత మాత్రం నీ పేపర్ కొట్టేస్తారని. మ్యాండేటరీ ఆప్షన్ బ్లాకే, బ్లూతో రాసిన ఇట్స్ ఓకే, వాళ్ళు దే విల్ యాక్సెప్ట్. కానీ మనం బ్లాకే. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ క్యాలిక్యులేటర్. మీరు ఫౌండేషన్ క్యాలిక్యులేటర్స్ మెయింటైన్ చేయండి. ఇది మన అసెట్స్, ఎక్స్పెండిచర్లు కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా ఒక పెన్నే ఎక్స్పెండిచర్, మిగతావన్నీ అసెట్సే. మీకు అసెట్సే ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ. బుక్స్ ఈరోజు రాసి ఈ అటెంప్ట్ అయిపోగానే పడేస్తామా? ఏంటంటే ఫౌండేషన్ బుక్స్ ఉన్నాయా? దాచుకున్నారుగా, జాగ్రత్త దాచిపెట్టుకున్నా. ఫౌండేషన్ బుక్స్ నుంచి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూలోకి వెళ్తే 40 minutes ఇంటర్వ్యూ జరిగితే అందులో 25 minutes మీకు ఫౌండేషన్ క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్సే అడుగుతారు. ఫైనల్వి ఒక 10%, 10 minutes 20 minutes అడుగుతారు. ఇంటర్ అన్ని ఫైనల్లో కవర్ అయిపోతాయి. కాబట్టి అంటే బిగ్ డీల్. ఇది రాకపోతే ఫైనల్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి నోట్స్లు మన అసెట్స్ని ఎప్పుడైనా జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఎంతకాలం? నోట్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఏది పాయింట్స్ మిస్ అవ్వకుండా మనం మెయింటైన్ చేయాల్సి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపరు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు? 2 parts. ఏమేమి ఉంటాయి 2 parts? అబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. ఫౌండేషన్లో మొత్తం డిస్క్రిప్టివ్. న్యాయం కదా? గోల్డెన్ డేస్లో సిపిటి అని చెప్పేసి ఫౌండేషన్ మొత్తం ఎంసీక్యూస్ పెట్టేవాళ్ళు. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ మొత్తం డిస్క్రిప్టివ్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? ఫైనల్లో ఎంసీక్యూస్ పెట్టారు,
ఇంటర్లో ఎంసీక్యూస్ పెట్టారు, ఫౌండేషన్లో అసలు ఎంసీక్యూస్ లేవు అకౌంట్స్లో, మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పుడు ఫౌండేషన్ ఓన్లీ ఎంసీక్యూస్ ఉండేవి, డిస్క్రిప్టివ్ ఉండేవి కాదు. ఇంటర్లో ఓన్లీ డిస్క్రిప్టివ్ ఉండేది, ఎంసీక్యూస్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైంది రివర్స్. ఇక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్లో మినిమం 3 to 4 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్సే ఉంటాయి. అంటే క్యాలిక్యులేషన్తో సంబంధం లేకుండా 3 to 4 క్వశ్చన్స్ నీకు స్టాండర్డ్ ప్రొవిజన్స్ వస్తే చాలా ఆన్సర్ చేయగలుగుతాం. స్టాండర్డ్ ప్రొవిజన్ నీకు వస్తే వితిన్ 30 సెకండ్స్లో పెట్టేయచ్చు ఆన్సర్, 30 to 1 minute. క్యాలిక్యులేషన్ పట్టయితే 2 minutes పడుతుంది. 2 మార్క్స్ 2 minutes లేదా 2.5 minutes. అంటే డైరెక్ట్గా మీరు తెచ్చుకోగలిగే మార్క్స్ 10 మార్క్స్ వరకు, 10 మార్క్స్ 3 అంటే 5 to 7 క్వశ్చన్స్, 5 to 8 క్వశ్చన్స్, 8 మార్క్స్ వరకు ఉంటాయి. 30 మార్క్స్ మినిమం 3 to 4 ఎంసీక్యూస్ ఉంటాయి. 5 to 8 మార్క్స్ మీరు 4 to 8 మార్క్స్, 3 అంటే 6 కదా, 6 to 8 డైరెక్ట్ నో క్యాలిక్యులేషన్ మినిమం. కానీ అది రాయాలి అని అంటే మనకు సబ్జెక్ట్ అంతా రాదు, నేర్చుకోవాలి. స్టాండర్డ్స్ని నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం క్వశ్చన్ పేపర్ 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 30 మార్క్స్, 15 ఎంసీక్యూస్. సెకండ్ పార్ట్ డిస్క్రిప్టివ్ 70 మార్క్స్. అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఎలా ఇస్తాడు? టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది? 14 మార్క్స్ క్యారీ చేస్తుంది. 6 క్వశ్చన్స్లో 5 రాయమండు. ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షనల్లా కంపల్సరీయా? కంపల్సరీ. ఇక్కడ కంపల్సరీ అంటే అది నువ్వు రాయనంత మాత్రం నీ పేపర్ ఏం ఆన్సర్ చేయకుండా, వాల్యుయేషన్ చేయకుండా వదిలేయరు. ఎంబీఏలో ఉంటుంది అలాగే. జేఎన్టీ యూనివర్సిటీలో ఏముంటుందంటే ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అంటాడు. ఆ ఫస్ట్ క్వశ్చన్ అసలు రాయలేదనుకో, నువ్వు మిగతా క్వశ్చన్ మొత్తం రైట్ రాసిన వాల్యుయేషన్ చేయరు. అది కంపల్సరీ అంటే అక్కడ. మన దగ్గర కంపల్సరీ అంటే ఫస్ట్ క్వశ్చన్ రాస్తే మార్క్స్ వస్తాయి, లేకపోతే ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ మార్క్స్ మాత్రమే రావు. చాయిస్ లేదని దాని అర్థం. ఫస్ట్ క్వశ్చన్కి చాయిస్ లేదు, దాన్ని 100% నువ్వు రాయాల్సింది. దాన్ని ఒక 4 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కానీ డివైడ్ చేస్తాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఆ 4 చాప్టర్స్ నుంచి తీసుకొచ్చి పెడతాడు. అది కంపల్సరీ క్యారీస్ 14 మార్క్స్. తర్వాత 4 out of రిమైనింగ్ 5 క్వశ్చన్స్. 6లో 1 కంపల్సరీ పోతే ఏంటండి 5లో ఏం రాయాలి? 5లో 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 14 మార్క్స్. ఓకేనా? 14 మార్క్స్. 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాడు. లాంగ్ ఆన్సర్ అంటే ఒకటే క్వశ్చన్, నో సబ్ క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ 14 మార్క్స్ సమ్ ఇచ్చేస్తాడు. ఏ చాప్టర్స్ నుంచి ఇస్తాడు? 10, 11, 12, 13, 14, 15 చాప్టర్స్ నుంచి. అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ మనకి కొన్ని చాప్టర్స్ నుంచి వచ్చేస్తాయి. ఏవేంటండి అంటే బిజినెస్ కాంబినేషన్, కన్సాలిడేషన్, ఇంటర్నల్ రీకన్. ఈ చాప్టర్స్ని మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. 14 మార్క్స్ పోతే ఇంక రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉంటాయిగా. ఆ 2 క్వశ్చన్స్ అంటే మనం రాయాల్సింది. ఫర్ సపోజ్ 3 రాసామనుకుంటే రిమైనింగ్ 2 మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 into 2 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్ ఇస్తాడు. అంటే 4 క్వశ్చన్స్ టోటల్ అన్ని 2 into 2 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి టచ్ చేస్తానంటే స్టాండర్డ్స్, మేజర్ స్టాండర్డ్స్ ఉంటే వాటిని ట్రై చేసినా కవర్ చేస్తాం. ఓకేనా? ఇలాగ సిలబస్ మొత్తాన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకో. మీకు ఎన్ని మార్క్స్కి ఇస్తాడమ్మా క్వశ్చన్ పేపరు? ఎన్ని మార్క్స్కి ఇస్తాడు క్వశ్చన్ పేపరు? 100 మార్క్స్కే ఎక్కువ ఇస్తాడా? చాయిస్తో కలిపి చెప్పండి. 14 into 6. 14 into క్యాలిక్యులేటర్ తీయండి. 84. 14 into 6 84. అండ్
30, 114. ఒక క్వశ్చన్లో ఒక చాయిస్ కూడా పెడతాడు, ఇంటర్నల్ చాయిస్ అంటాం. దానికి ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా మీ క్వశ్చన్ పేపరు 120 మార్క్స్, అప్రాక్సిమేట్ 119 or 120 మార్క్స్ క్వశ్చన్ రాయాల్సింది. ఇక్కడ చాయిస్ ఏది వదిలిపెట్టాలన్నది ముందే ఫిక్స్ అవుదామా? లేదు. ఫౌండేషన్ అంటే ఫిక్స్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ వదిలేస్తే ఒక క్వశ్చన్ వెళ్ళిపోతుంది. అట్లా ఫిక్స్ అయిన వాళ్ళు లాస్ట్ అటెంప్ట్లో దెబ్బతిన్నారా లేదా? లాస్ట్ అటెంప్ట్లో ఏం చేశాడు? 10 మార్క్స్ డివైడ్ చేసి 2 క్వశ్చన్స్లో పడేశాడు పార్ట్నర్షిప్ వదిలేసిన వాళ్ళకి పోయింది. 10 మార్క్స్ పోయిందని అంటే అవుట్ ఆఫ్ 20 మార్క్స్లో అవి వెళ్ళిపోయినాయి, నువ్వు 90 మార్క్స్కే రాయగలుగుతావు. రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఉంటాయి, ఏదో ఒకటి రాని. ప్రజెంటేషనే తగ్గిపోయింది. ఒక క్వశ్చన్ ఒక చాప్టర్ని ట్విస్ట్ ఇస్తే చాలు క్వశ్చన్ పేపర్ అంతా ఇబ్బంది పెట్టడానికి, అన్నీ అవసరంలా. పార్ట్నర్షిప్ ఛాయిస్ వదులుకున్న వాళ్ళందరూ దెబ్బతింటారు. అది ఇలాగా మనం సిఏని ముందే ప్రిడిక్ట్ చేసి ఇదే అనుకోకూడదు. కాకపోతే ఒక నార్మల్ జడ్జిమెంట్కి వస్తాం, ఇదే స్పెసిఫిక్గా జరుగుతుంది, ఈ చాప్టర్ ఛాయిస్ వదిలేయచ్చు, స్పెసిఫిక్గా ముందే ఫిక్స్ అవ్వకూడదు. మనం అంతా నేర్చుకొని అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి ఏది రాయాలి, ఏది పక్కన పెడదామని. ముందే ఫిక్స్ అయ్యి ఈ చాప్టర్ వదిలే ఆ చాప్టర్ వదిలే అని మనం మాత్రం ఫిక్స్ ఇది ఓవరాల్గా మీ. ఎందుకు ఫస్ట్ రోజే క్వశ్చన్ పేపర్ మనం మాట్లాడుకుంటున్నాం? మనం అసలు రిజల్ట్ ఏం చేయాలి, మనం కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉందనుకో, సో మనం నేర్చుకునే ప్రతిదీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు సమ్మరైజ్ చేయాలి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్ మనం ప్రజెంట్ చేయాలి క్లారిటీ కోసం. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనేది ఒక ఎస్టిమేషన్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎస్టిమేషన్, అంటే గ్యారంటీ. ఓకేనా? అందుకని ఒక ఐడియా కోసం ముందే మనం క్వశ్చన్ ఫిక్స్ చేసుకోవాలి. 30 మార్క్స్కి ఎంసీక్యూ, ఏదైనా ఎంసీక్యూ పాయింట్లో కనిపిస్తే ఓకే ఇది ఎంసీక్యూ కదా అని దాని తగ్గట్టుగా ఎలా చేయాలి 2 minutesలో అనేది ఆ కాన్సెప్ట్ని మనం. 14 మార్క్స్ అయితే 14 మార్క్స్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి, చాప్టర్ నుంచి 14 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ప్రజెంట్ చేయాలి, ఏ పాయింట్స్ మిస్ చేయకుండా ప్రజెంట్ చేయాలి. 4 క్వశ్చన్స్ మాత్రం మినిమంగా మీరు స్టాండర్డ్స్ నుంచి ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మినిమంగా ఉంటుంది. మిగతావి మీరు లాంగ్ ఆన్సర్ చేశారు. రిమైనింగ్వి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని అదర్ చాప్టర్స్. ఇప్పుడు ఒకసారి మన బ్యూటిఫుల్ ఇండెక్స్ని చూద్దాం. మన ఇండెక్స్ ఇది ఎన్ని పేపర్లు ఉంటుందో చూడండి. ఇండెక్స్ చూస్తేనే భయం వేస్తుంది, అవునా? ఇండెక్స్ అది మీ సబ్జెక్టే. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 15 చాప్టర్స్ ఉన్నాయి, అవునా? 15 చాప్టర్స్ ఉన్నాయి. ఫిఫ్టీన్ చాప్టర్స్లో నేను ఏ చాప్టర్స్ చెప్పాను? నేను 4 మార్క్స్ క్వశ్చన్ 14 మార్క్స్ క్వశ్చన్స్కి చాప్టర్ నేమ్స్ నెంబర్ చూడండి, 10, 11, 12, 13, 14, 15. ఈ చాప్టర్స్ చూడండి, లాస్ట్ చాప్టర్స్. టెన్త్ చాప్టర్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్. అంటే ఏమేమి వస్తాయండి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ క్యాష్ ఫ్లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే షెడ్యూల్ 3 ఫౌండేషన్లో చేశారు. షెడ్యూల్ 3 సరే, షెడ్యూల్ 3 అదేంటో కూడా తెలీదా? షెడ్యూల్ 3 అంటే ఇప్పటిదాకా మీరు బ్యాలెన్స్ షీట్ ఎలా చేశారు? టీ షేప్లో చేశారు. ఇక్కడ నుంచి టీ షేప్లు ఉండవు, మనకి అన్నీ వర్టికల్గా ఉంటాయి. ఆ వర్టికల్గా ఎక్కడ చేస్తారు, ఎలా చేయాలి, ఏ షెడ్యూల్స్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేది షెడ్యూల్ 3 అంటాం దానికి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 3 గురించి ఒక చాప్టరే ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఓకేనా? నెక్స్ట్ 12th చాప్టర్ ఏంటి? బైబ్యాక్ ఆఫ్
మీరు ఫౌండేషన్లో కంపెనీస్ అకౌంట్లో ఏమేమి చాప్టర్స్ నేర్చుకున్నారు? ఇష్యూ ఆఫ్ షేర్స్, బోనస్, రైట్స్ ఇష్యూ, ఇంకా గుర్తున్నాయా? రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఏనా మేము నేర్చుకుంది. మీరు రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ నేర్చుకున్నారు, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ నేర్చుకున్నారు, రిడెంప్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ విన్నారా? మీరేం నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి? ఈక్విటీ షేర్స్ రిడీమ్ చేయకూడదని నేర్చుకుని ఉంటారు, కానీ రిడీమ్ చేయకూడదు, బైబ్యాక్ చేయవచ్చు. ఈక్విటీ షేర్స్ని మనం బైబ్యాక్ చేయవచ్చు. ఆ బైబ్యాకే ఇది. ఈక్విటీ షేర్స్ని ఎలాగ మనం బైబ్యాక్ చేస్తాం, బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేస్తాం. బేసిక్గా ఈక్విటీ షేర్స్ని అసలు రిడీమ్ చేయకూడదుగా, లైఫ్ లాంగ్ ఉండాలిగా, కానీ వాటిని మనం కొన్ని పర్చేజ్ చేయొచ్చు. షేర్ హోల్డర్స్ మన కంపెనీ పర్చేజ్ చేస్తానే బైబ్యాక్ లాగా ఏంటనేది. నెక్స్ట్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్ అండ్ అకౌంటింగ్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ కంపెనీస్. ఈ రెండింటిలో నుంచి 1 or 2 14 మార్క్స్ ఉంటాయి, పక్కాగా ఉంటాయి. 1 or 2 రెండు ఒకటే. అమాల్గమేషన్ అన్న రీకన్స్ట్రక్షన్ అన్న ఒకటే. అమాల్గమేషన్ అంటే 2 అవుట్ సైడర్స్ కంపెనీస్ ఆర్ మెర్జింగ్, ఓకేనా. మరి రీకన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీ మనం ఇంటర్నల్గా రీకన్స్ట్రక్షన్, మనలో ఉన్న తప్పులు మనమే తెలుసుకొని మనమే రెక్టిఫై చేసుకోవటమే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. బయట వాళ్ళు వచ్చి నీకు చేత కాదు, నువ్వు నాలో కలిసిపో అని చెప్తే అమాల్గమేషన్, ఓకేనా. ఈ 2 చాప్టర్స్ నుంచి కంపల్సరీగా మనకి. అండ్ 15th one బ్రాంచ్ ఇంక్లూడింగ్ ఫారిన్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫారిన్. బ్రాంచ్ అకౌంట్, ఫారెన్ బ్రాంచెస్ దాకా అన్ని బ్రాంచ్ అకౌంటింగ్ అంటే ఒక బిజినెస్కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఎలాగ దాన్ని మనం అకౌంట్ ఫర్. నెక్స్ట్ బ్యాక్ నుంచి వస్తున్నాం. కూడా చచ్చిపో. టెన్త్ చాప్టర్ ఏంటి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాజ్ పర్ ఇండియాస్ అకౌంటింగ్ స్టాండర్డ్సా? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండియాస్ ఇంటర్లో ఉండదు. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21, 23, 26 ఉన్న స్టాండర్డ్స్లో 3 స్టాండర్డ్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కవర్ అవుతుంది. 14 అమాల్గమేషన్ రాసుకున్నాంగా, ఇక్కడ కవర్ అవుతుంది. ఇది కూడా 14 మార్క్స్ చాప్టర్, 15 మార్క్స్ గ్యారంటీగా ఉంటుంది. అవుట్ ఆఫ్ 3 2 చెప్పేసాను నేను ఎక్కడి నుంచి వస్తాను. రిమైనింగ్ చాప్టర్స్లో బ్రాంచ్ కానీ షేర్స్ కానీ బైబ్యాక్ కానీ ఏదో ఒకటి, ఓకేనా. ఇవి చాప్టర్స్. మీరు రాసిన 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఫిక్స్ చేసుకున్నామా? ఎన్ని చాప్టర్స్ అవి? 10 to 15 6 చాప్టర్స్ నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ కంపల్సరీగా అయిపోయిందా, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపరు, అవునా. సో ఇంకా రిమైనింగ్ వాటి నుంచి మనం ఎంసీక్యూస్ కానీ లేదంటే షార్ట్ క్వశ్చన్స్ కానీ కంపల్సరీ. వాటిల్లో కూడా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ పీపీ, బారోయింగ్ కాస్ట్, ఇవన్నీ. కొన్ని అన్ఇంపార్టెంట్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ లాస్ట్, ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ మనం డీల్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ అనే స్టాండర్డ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్లో కంపల్సరీగా 7 మార్క్స్ లాగా ఫస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ వాళ్ళుగా నేర్చుకుంటూ రాసుకుంటూ, ఓకేనా. ఇక్కడ నుంచి ఇవన్నీ అకౌంటింగ్ స్టాండర్డ్. ఫస్ట్ నుంచి చూడండి ఏమేమి ఉన్నాయో స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్నే చాప్టర్స్గా డివైడ్ చేశాడు. అనుకున్న 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి, అన్ని చాప్టర్స్గా డివైడ్. ఫస్ట్ ది ఇంట్రడక్షన్ టు స్టాండర్డ్స్. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ అప్లికబిలిటీ, థియరీ టాపిక్స్. నెక్స్ట్ చాప్టర్ 4 ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్.
ఎన్ని ఉన్నాయి అవి? 7 ఉన్నాయి. 7 స్టాండర్డ్స్. డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆల్రెడీ మనకి చాప్టర్ ఉందిగా, అది ఇది ఒకటే చాప్టర్. సెగ్మెంట్ రిపోర్టింగ్, రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్, ఈపీఎస్ ఇంపార్టెంట్. డిస్కౌంటింగ్. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, ఒక్కొక్క షేర్కి ఎర్నింగ్స్ ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎలాగా ప్రిపేర్ చేయాలి. అలాగా ప్రతి స్టాండర్డ్ మనం. చాప్టర్ 5 చూడండి, అసెట్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్. అంటే అసెట్స్కి సంబంధించిన వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అసెటేగా మనకి బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సంబంధించి. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ AS 10. అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, బారోయింగ్ కాస్ట్, లీజెస్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇంపైర్మెంట్ ఆఫ్ ఏంటివి అసెట్ బేస్డ్ స్టాండర్డ్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి మినిమం 2 to 4 ఉంటాయి. పీపీఏ నుంచి కంపల్సరీగా ఉంటుంది. పీపీఏ నుంచి కానీ ఇంటాంజిబుల్ అసెట్స్ వీటి కంబైన్డ్గా. అట్లాగా చాప్టర్స్ ఇంపార్టెన్స్ని బట్టి మనం టైం కూడా ఎగ్జామ్లో కూడా అలాగే చేయాలి. అసెట్ బేస్డ్. నెక్స్ట్ చాప్టర్ 6 లైబ్రరీస్ బేస్డ్ స్టాండర్డ్స్. ఎన్ని ఉన్నాయి లైబ్రరీ బేస్డ్? అసెట్ బేస్డ్ లైబ్రరీస్ బేస్డ్ ఏంటవి? ఎంప్లాయీ బెనిఫిట్స్, ప్రొవిజన్స్, కంటింజెన్సీస్, లైబిలిటీస్ అండ్ కంటింజెంట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్డ్ ఆన్ ఐటమ్స్ ఇంపాక్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎన్ని ఉన్నాయి అవి? 4 ఉన్నాయి. కన్సైన్మెంట్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ తర్వాత ఏమైనా కాంటింజెన్సీస్ ఉంటే, అంటే కాంటింజెన్సీస్ అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఎస్టిమేషన్స్ రాంగ్ అవుతున్నా అని అక్కడ ఎలా చేయాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ ప్రైర్ పీరియడ్. ఇది ఈజీ స్టాండర్డ్. ఈజీ స్టాండర్డ్ ఓకేనా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ చేంజ్ అవుతుంటే, ఇప్పుడు ఫారిన్లో బ్రాంచ్ ఉంది, మనం కన్సల్టేషన్లో ఇక్కడ తీసుకొని రావాలి, కన్వర్ట్ చేయాలి. సో ఎలాగా చేంజెస్ అనేవి ఇండియన్ రూపీస్. ఫారిన్లో బిజినెస్ ఒకరోజు చేస్తామా, త్రూఅవుట్ ది ఇయర్ చేస్తామా? త్రూఅవుట్ ది ఇయర్ చేస్తాం. వాటిని ఎలాగ మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఆ ఎఫెక్ట్ని ఎలాగ మనం తీయించాలి ఈ ఫారిన్ బ్రాంచ్లో. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 22 అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ ట్యాక్సెస్. వాటిని ఎలా అకౌంటింగ్ ఎలా చేయాలని చూస్తాం. ఇక్కడ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కాదు, కొన్ని క్యాలిక్యులేషన్స్ పార్ట్ కూడా చెక్ చేస్తాం. ప్రొవిజన్స్, ట్యాక్స్ ప్రొవిజన్స్ అని ఎక్కడ ఉంటాయి? అకౌంట్స్లోనే, ట్యాక్స్లోనా? ట్యాక్స్లో ఉంటాయి. ట్యాక్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ట్యాక్స్లో ఉంటాయి. వాటిని ఎలా అకౌంటింగ్ చేయాలి ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ రెవెన్యూ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కన్స్ట్రక్షన్, రెవెన్యూ రికవరీ. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎలాగ మనం కన్స్ట్రక్షన్ బిజినెస్లకి ఎలాగ బుక్స్, అకౌంట్స్ ప్రిపేర్, ఎలా వాల్యుయేషన్ చేయాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా. నెక్స్ట్ రెవెన్యూ రికగ్నిషన్. ఏ సిచ్యువేషన్ దాన్ని రెవెన్యూగా రికగ్నైజ్ ఏం చేయకూడదు. సేల్స్ ఎప్పుడు సేల్ అనాలి, ఎప్పుడు సేల్ అనకూడదు. ప్రోడక్ట్ వెళ్ళింది మన దగ్గర నుంచి బయటకి, కానీ అది సేల్ కాదు. సేల్ అని అప్రూవల్ మీద చేస్తాం. సో ఎప్పుడు చేయాలి దాని సేల్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలి, అలాగా ఇవన్నీ ఆ స్టాండర్డ్లో డిస్కస్. నెక్స్ట్ అదర్ స్టాండర్డ్స్ ఏమున్నాయి ఇంకా? ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ ఫర్ అమాల్గమేషన్. అమాల్గమేషన్ ఈజ్ ఆల్రెడీ మనం ఒక చాప్టర్ ఉంది దాన్ని. ఇది మీకున్న నేర్చుకుందామా? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ విత్ షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 నేర్చుకుంటాం ఇక్కడ. ఎందుకంటే ప్రతి చాప్టర్లో ఎలా ఉంటుందంటే, ఒక ప్రాబ్లం చేసేసి అది షెడ్యూల్ 3 ఎలా ప్రజెంట్ చేస్తావో ప్రిపేర్ చేయండి అని అడుగుతుంటాం. కాబట్టి షెడ్యూల్ 3 ఫస్ట్ మనం రేపు మీకు టైం టేబుల్ రేపు డే టైంలో కూడా ఉంటుంది.
అక్కడే ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇండెక్స్లో ఏం డౌట్స్ ఉంటాయి సార్? రేపు నుంచి అడుగుతాం సార్. ఓకేనమ్మా, బై ఫర్ టుడే. బై టుమారో వీ విల్ స్టార్ట్ విత్